నమస్తే. నమస్తే నమస్తే. ఎలా ఉంది జగన్ వచ్చాక? బాగుంది. గెలుస్తాడా నెక్స్ట్? ఏ దేవుడు అంటే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉన్నారు? ప్రజలు తిని మూతుడు చేస్తున్నారు. దేవుడు ఉన్నాడు ఆయన పైన. ఆ దేవుడు కలిగిస్తే జనాలు ఓటేస్తే గెలుస్తాడు. గెలిపించారు 190 సార్లు గెలవాలి ఆయనే గెలవాల. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళ వల్ల ఇబ్బంది రాదా జగన్ కి? ఇబ్బంది అంటే వాళ్ళు మేము గెలిచలేము, వాళ్ళు డబ్బా 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 కూడా కొట్టుకున్నారు. ప్రతిపక్షాలు కదా వాళ్ళు చెప్తున్నారు అట్లా. అప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. అప్పుడు ఆయనకి అన్ని గుర్తు రాలేదా? అప్పుడు గుర్తు రాలేదా? 14 సంవత్సరాలు చేశాడు పరిపాలన. అప్పుడు ఆయన గుర్తు రాలేదా? మరి మీరు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తున్నారు కదా, తేడా ఏంటి ఇద్దరికి? మరి అన్ని పథకాలు చంద్రబాబు ఇచ్చాడా? ఇవ్వలేదా? దోస్తులు వెళ్ళిపోయాడు, ఓట కడుపు వెళ్ళిపోయాడుగా అన్ని. ఇప్పుడు టిక్కో ఇల్లు ఉన్నాయి, టిక్కో ఇల్లు 12,500 అన్ని మూట కడుపు వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో ఇంకేం మాట్లాడు, జగన్ కి మాట్లాడు, జగన్ తిడుతున్నారు జనాలు. మరి ఎవరు డబ్బులు ఎవరు కట్టారు? ఏ ప్రభుత్వం కట్టారు డబ్బులు? మైనారిటీస్ కి అన్యాయం జరుగుతుంది ప్రభుత్వంలో. అన్యాయం జరగట్లా. మా మద్రాసాలకి బాగా చేస్తున్నాడు, ఆంధ్రలో అమ్మఒడి వేస్తున్నాడు. మా ఉర్దూ అన్ని తొక్కేసారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడు ఉర్దూ లాంగ్వేజ్ ఇప్పుడు ఆయన పైకి తీసుకొచ్చాడు, ఉర్దూ న్యూస్ కి ఆయన పైకి తీసుకొచ్చాడు. షాదీఖానాలను పట్టించుకోవట్లేదంట, ఈ పాడైపోతున్నాయంట. మధ్యలో మరి ఆయన ఎందుకు చేయలేదు షాదీఖానాలు? ఒక రోజు శుక్రవారం రోజున పెద్ద హడాలి చేశారు తెలుగుదేశం వాళ్ళు. శుక్రవారం రోజున మా ముస్లిం పోగు చేసేసుకుని పెద్ద హడాలి చేశారు. తుస్సు మంది ఏం చేయలేదు. మరి ఆయన ఎందుకు చేయలేదు షాదీఖానాలు? ముస్లింస్ లేదు షాదీఖానా, ఆయన చేయలేదు. ఇప్పుడు ఆయన కడతా ఉంటే మధ్యలో ఏం చేస్తున్నారు? 4 బిల్లులు వస్తున్నాయి, 2 బిల్లు తినేసి 2 బిల్లు కడుతున్నారు మధ్యలో వాళ్ళు. మరి షాదీ తోఫా అందించలేకపోతున్నాడు అంట జగన్మోహన్ రెడ్డి. మొన్న విడుదల చేశాడు కదా, 1,00,000 రూపాయలు వికలాంగులకి 1,00,000. మా మంచోళ్ళకి 1,00,000 రూపాయలు. ఆయన 50,000గా మాకు రాలేదు. మా అమ్మాయి పెళ్లితో మాకు రాలా. మేము 2,000 ఖర్చు పెట్టాం. మాకు ఇవ్వలేదు, 2,000 ఖర్చు పెట్టాం. కొమ్ములు తిరిగిపోయి ఉన్నాయి తినేసి, తెలుగుదేశం వాళ్ళకి కొమ్ములు తిరిగిపోయి ఉన్నాయి తినేసి. కాదమ్మా, మరి 3 నెలల తర్వాత జగన్ కి చెప్పకూడే గతి జైలుకు పంపిస్తామని చెబుతున్నాడుగా. పంపించండి ఏముంది? ఇప్పుడు చంద్రబాబు కూర్చొచ్చాడు 53 రోజులు, ఆయన బాధలు చేసి వచ్చాడు. అది మామూలేగా, అది మామూలేగా. వీళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు వీళ్ళని పంపిస్తారు. చంద్రబాబు అంటే తిన్నాడు, సిటీ డెవలప్మెంట్ తిన్నాడు, తినే జైలుకి వెళ్ళాడు. ఈయనకేమో వాళ్ళగా పంపించింది, వెలుగుగా పంపించారు. వీళ్ళు కూడా అట్లా వాళ్ళిద్దరికి సహజమే. అది వీళ్ళు పంపిస్తే వాళ్ళు పంపిస్తారు, అది సహజమే. మీకైతే జగన్ గారు గెలుస్తారన్న నమ్మకం ఉందా? నాకైతే నమ్మకం ఉంది. ఆ పైన దేవుడు ఉన్నాడు, పైన మా అల్లా ఉన్నాడు. అల్లా కలిగిస్తే వాళ్ళు బుద్ధి పుట్టి వాళ్ళు ఓటేస్తారు. ఆయన సొమ్ము తిన్నాళ్ళు ఓటు అయిపోతే 3వ కరోనా చుట్టుకుపోతారు. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? ఆటోనగర్ విజయవాడ. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు అవుతుంది కదా, మైనారిటీస్ కి ఏం చేశాడు జగన్ వచ్చాక? పరిపాలన మాత్రం చాలా సూపర్ అండి, ఎంత బాగా చేశారు. మైనారిటీస్ కి ఏం చేశాడు? అన్ని చేశాడు. ఏం చేశాడంటే నేనేం చెప్పను, అన్ని బాగున్నాయి. పట్టించుకోవట్లేదు కదా. ఎందుకు ఎవరు చెప్పారు? మీరు వెళ్ళి చూసారా ఏంటి? చూడలేదు కదా. వాళ్ళు అలాగే అంటారు, కుక్కలు ఎన్నో మరుగుతాయి. ఆ కుక్కలకి మేము పట్టించుకుంటామా ఏంటి? కుక్కలు మరుగుతూ ఉంటాయి వెనకాల. షాదీ తోఫాకి డబ్బులు వేయకుండా ఉండడానికి 10వ తరగతి సర్టిఫికేట్ పెట్టారు అనేసి మాట్లాడుతున్నారు కదా. లేదు, అదంతా వేస్ట్ మాటలు. మరి ఎందుకు పెట్టాలి 10వ తరగతి సర్టిఫికేట్? చదువుకున్న వాళ్ళకి పెట్టమన్నారు, చదువుకున్న వాళ్ళకి పెట్టండి అని. చదివించాలని చదివిన వాళ్ళకి ఐడియా ఉంటదిగా, చదవాలని. మా అమ్మ మేము చదువుకోలేదు కాబట్టే రాలేదు అని తెలిసిద్దని పెట్టారు అంతే. ఓకే. మరి ఎన్నికల సమయం 3 నెలలే ఉంది కదా, ఎవరు వస్తారని మీరు అనుకుంటున్నారు నెక్స్ట్? జగన్ అన్న, జగనే పక్కా. ఏం చేశాడు ఈ 4.5 ఏళ్ళలో జగన్? ఎన్నో చేశాడు, చేసిన వాళ్ళకి తెలుసండి, చేసిన వాళ్ళకే తెలుసు. అది జగన్ వచ్చాక దాచుకోవడం దోచుకోవడం సరిపోతుంది అంటున్నారు కదా. మరి అన్నోళ్ళు కుక్కలు ముందు. అది మరి నారా లోకేష్ ఏమో ముస్లిం సోదరులు. ఆ నారా లోకేష్ కి అసలు రాదు, ఎందుకు మేము చెప్పకూడదు. అతను మాట్లాడటమే సరిగ్గా రాదు, అలాగే మాట్లాడతాడు. ముస్లిం సోదరులు నాకు సపోర్ట్ చేస్తారని చెబుతున్నారు కదా. ముస్లిం సోదరులు అందరూ సపోర్ట్ చేస్తాడు. ఎవరికి? అలాగే చెప్తారండి, అలాగే చెప్తాడు.
ఈసారి ముస్లిం సపోర్ట్ అంతా ఎవరికి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? జగన్ జగన్ మరి టీడీపీకి ఉంటుంది అంటున్నారు. ఏముండదు, జగనే చూద్దాంగా. మైనారిటీస్ ననగదొక్కుతున్నారంట కదా. ఏం లేదు, అదన్నీ వేస్ట్ మాటలు. ఫైనల్ గా ఇంతమంది కలిసి కట్టుగా వస్తున్నారు, మరి మైనారిటీస్ ఈసారి ఎవరి వైపు ఉంటారని మీరు అనుకుంటున్నారు? జగన్ వైపే ఉంటారండి ఖచ్చితంగా. ఖచ్చితంగా. ఓకే, 170 సీట్లు జగన్ కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జగన్ కి వస్తాయి 170 150 వరకు అతనికే వస్తాయి. థ్యాంక్ యూ.